60 ఏళ్లు దాటాయా లేదా దివ్యాంగులు వితంతువులు ఉన్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో అందరికీ ఒకేలాగా డబ్బు రాదు. ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది ప్రభుత్వం వాళ్ళ పరిస్థితిని బట్టి నిర్ణయిస్తుంది. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు నెలకు 4000 రూపాయలు ఇస్తున్నారు. దివ్యాంగులకు 6000, డయాలసిస్ లేదా CKDU రోగులకు 10,000 రూపాయలు, పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి ఏకంగా 15,000 రూపాయల వరకు ఇస్తుంది ప్రభుత్వం. కానీ ఈ డబ్బు అందరికీ రాదు. ప్రభుత్వం పెట్టిన అర్హతలు ఉంటేనే వస్తుంది. ఓకే, అర్హతలన్నీ ఉన్నాయి అనుకోండి, అప్పుడేం చేయాలి? ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, అవసరమైన సర్టిఫికేట్లతో మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేయాలి. అధికారులు వెరిఫికేషన్ చేసిన తర్వాత అర్హత ఉంటే ప్రతి నెల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతుంది. లేకపోతే మీ దగ్గరలో ఉన్న వాలంటీర్ వచ్చి మీకు అమౌంట్ ఇస్తారు. అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కు సంబంధించిన పూర్తి సమాచారం కింద ఉన్న ప్లే బటన్ లో ఉంది, చూసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. Boss Wala. Be the boss.